పూరి జగన్నాథ్ ప్రసాదం అంటే అందరికీ ఇష్టమే. పూరి జగన్నాథ్ ప్రసాదానికి కులం, మతం అని ఏమి ఉండదు. ఎవరైనా తినొచ్చు. అసలు దీని వెనకాల ఒక పెద్ద కథ జరిగింది. అదేంటంటే మార్గశీర్ష మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజున హిందూ స్త్రీలందరూ కలిసి లక్ష్మీదేవిని పూజిస్తారనమాట. అలా లక్ష్మీదేవిని పూజించినప్పుడు లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఆశీర్వదిస్తారనమాట. అయితే లక్ష్మీ పురాణంలో దీని గురించి ఒక కథ ఉంది. అదేంటంటే లక్ష్మీదేవి ఎప్పట్లాగే మార్గశీర్ష మాసంలో వచ్చిన గురువారం రోజున భక్తులను ఆశీర్వదిద్దామని చెప్పి ఆవిడ అలా వెళ్తూ ఉండగా ఒక బాగా తక్కువ జాతిలో ఉన్న ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒక స్త్రీని చూస్తారనమాట. ఆ స్త్రీ పేరు శ్రియ. ఆవిడ ఎంతో భక్తితో ఉదయాన్నే లేచి ఇల్లంతా అలికి ముగ్గులు పెట్టి ఆవిడ ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా చేస్తారనమాట. అది చూసిన లక్ష్మీదేవికి ఆవిడ యొక్క భక్తిని మెచ్చి ఆవిడకి ఎన్నో రకాల సంపాదిస్తారనమాట. అయితే బలరాంకి, అంటే ఎవరైతే జగన్నాథ్ ఒక అన్నయ్య ఉన్నారో ఆయనకి ఏది నచ్చదు. ఇదేంటి నీ భార్య లక్ష్మీదేవి ఇలాగా వేరే తక్కువ జాతిలో ఉన్న స్త్రీ ఇంటికి వెళ్ళి ఆవిడకి ఆశీర్వాదాలు ఇచ్చి వచ్చింది, కాబట్టి తమ్ముడు నువ్వు ఒక పని చేయి, ఆవిడ్ని లక్ష్మీదేవిని ఇంకెప్పుడు రానివ్వకుండా చూడు ఇక్కడికి అని అంటారనమాట. కానీ జగన్నాథ్కి అన్నీ తెలుసు. అయినా సరే అన్నయ్య నువ్వు చెప్పావు కాబట్టి నేను అలా చేస్తాను అని చెప్పి లక్ష్మీదేవిని లోపల రానివ్వకుండా బయట అడ్డు పెడతారనమాట. లక్ష్మీదేవికి ఇదంతా తెలుస్తుంది. ఓహో, అయితే ఇదంతా అన్న తమ్ముడు కలిసి నన్ను ఇలా చేశారనమాట అని కోపం వచ్చి ఆవిడ ఏం చేస్తారంటే ఆ వంట సామాన్లు మొత్తం అన్నీ తీసుకెళ్ళిపోయి అసలు గుళ్ళో ఇంకేది లేకుండా చేస్తారనమాట. అయితే తర్వాత రోజు ఉదయం ప్రసాదం రెడీ అయిపోయింది కదా అని చెప్పి జగన్నాథ్, బలదేవ్ ఎదురు చూస్తుంటారనమాట. ఎంతసేపటికి ఆహారం రాదు. ఏమైందా అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి చూస్తే వంటగదిలో ఏమీ ఉండవు. అప్పుడు చేసేది ఏం లేక అన్నగారి తమ్ముడు కలిసి భిక్షాటన కోసం బయటికి వెళ్తారనమాట. చాలా చోట్లకి వెళ్తారు. మీరు బాగానే ఉన్నారు కదా, ఆరోగ్యంగానే ఉన్నారు కదా, పని చేసుకుని బతకొచ్చు కదా అని కొంతమంది ఏమీ లేదు అని, కొంతమంది వెళ్ళవా ఎక్కడి నుంచి అని, అలాగా ఎవరు పడితే వాళ్ళు పంపించేవారు అనమాట. ఇది జగన్నాథ్కి ముందే తెలుసు ఇలా అన్నీ జరుగుతాయని. కానీ అన్నగారికి కూడా తెలియాలి కదా అనే ఉద్దేశంతో, పైగా ఒక పెద్ద కారణం ఏదన్నా ఉండాలి అన్న ఉద్దేశంతో జగన్నాథ్ ఏం మాట్లాడలేదన్నమాట. ఇలా ఉండగా జగన్నాథ్, బలదేవ్ ఇద్దరు కూడా ఎవరైతే స్త్రీ ఉన్నారో శ్రియ వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. కానీ జగన్నాథ్కి ఏమో అక్కడ తినడానికి ఇష్టమే, కానీ బలదేవ్కి ఇష్టం లేదు. ఎందుకంటే ఆవిడ వేరే జాతి స్త్రీ అని చెప్పి. అప్పుడు ఏమంటారంటే సరే అయితే ఓ పని చేయండి, మాకు ఇక్కడ తినాలని లేదు, మీరు మాకు ఆహారం చేసుకోవడానికి కావాల్సిన సామాన్లన్నీ ఇచ్చేయండి, మేము వెళ్ళి వేరే చోట వండుకు తింటాం అని చెప్పి అంటారనమాట. సరే అని చెప్పి ఇచ్చేస్తారు. ఇచ్చేసాక ఏమవుద్దంటే జగన్నాథ్, బలదేవ్ ఇద్దరు కలిసి సముద్రం గట్టుకెళ్ళి అక్కడ వంట చేసుకుని అక్కడ తిందాం అనుకుంటారనమాట. బలదేవ్ ఏమంటారంటే తమ్ముడు నేను వచ్చేలోకి నువ్వు వంట చేసి అని చెప్పి ఆయన స్నానానికి వెళ్తారనమాట. ఆయన స్నానం చేసి వెనక్కి వస్తులోకి ఇంకా వంట అవ్వదనమాట. జగన్నాథ్ ఏమైంది అని అడిగితే అన్నయ్య ఈ పొయ్యి అంటుకోవట్లేదు అన్నయ్య అంటారు. ఇంకా చేసేది ఏం లేక అప్పుడు మళ్ళీ ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి తింటారనమాట. అప్పుడు లక్ష్మీదేవి వచ్చి చెప్తారు, మీకు పెద్ద చిన్న కులం, మతం అనేవి ఉన్నాయేమో, నాకు అలాంటివి లేవు. అందుకే ఇప్పటి నుంచి నా ప్రసాదాన్ని, నేను వండిన ప్రసాదాన్ని మీకు ఎలా అయితే పెడుతున్నానో అదే ప్రసాదాన్ని కులం, మతం, జాతి అనేది లేకుండా అందరూ తినేలాగా మీరు అనుగ్రహించాలి అని చెప్పి జగన్నాథ్ని లక్ష్మీదేవి అడుగుతారనమాట. అప్పటి నుంచి జగన్నాథ్ ప్రసాదం ఎవరైనా తినొచ్చు. జగన్నాథ్ ప్రసాదం ఇది హిందూ ప్రసాదమా, ముస్లిం ప్రసాదమా, క్రిస్టియన్ ప్రసాదం అనేం కాదనమాట. ఎవరైనా తినొచ్చు. ఆఖరికి జగన్నాథ్ ప్రసాదంలో ఎంగిలి కూడా ఉండదు. అంటే నేను ఒక ముద్ద తిని అదే ముద్ద వేరే వాళ్ళకి పెట్టాను అనుకోండి, బయట అయితే ప్రసాదం అలా పెట్టకూడదు. కానీ జగన్నాథ్ ప్రసాదంలో అలాంటివి ఏమీ ఉండవు. అందుకే జగన్నాథ్ ప్రసాదాన్ని మహాప్రసాదం అంటారన్నమాట. జై జగన్నాథ్.